ఎందుకు చేస్తలేడు? ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు అడగకుండానే, ఓట్ల కోసం చెప్పకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, గ్యారంటీలని డ్రామా చేయకుండానే, డిక్లరేషన్లని మోసం చేయకుండానే కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం పెట్టిండు. రుణమాఫీ చేసిండు. చేసినాక వెంటనే కొన్ని పైసలు మిగులుతాయి ఇక వచ్చేసరికి అనుకుంటే రైతు బంధు అని చెప్పి భారతదేశంలోనే మొదటిసారి అనౌన్స్మెంట్ చేసిండు. చేసినాక కేసీఆర్ నాటు పడే టైంకు, మడిలో నాట్లేసే టైంకు టింగు టింగుమని బ్రహ్మాండంగా రైతు బంధు రైతుల ఖాతాలలో పడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 11 సీజన్లు, 11 పంటలకు కేసీఆర్ ప్రభుత్వం ఒకటి కాదు, రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో కేసీఆర్ రైతు బంధు వేసిండు. 73,000 కోట్లు అప్పు చేసిండు, 2,80,000 కోట్లు. కానీ రైతులకు ఎంత ఇచ్చిండ రైతు బంధుకు? 73,000 కోట్లు. 2 సార్లు రుణమాఫీ చేసిండు కేసీఆర్. 2 సార్లు, మొదటిసారి 1,00,000, రెండోసారి 1,00,000 చేస్తే 27,000 కోట్లు 2 సార్లు కలిపి రుణమాఫీ అయింది. అంటే ఈ 2 కలిపితేనే రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చిండు రైతులకు కేసీఆర్. ఉచిత కరెంటు 24 గంటలు దేశంలో ఎక్కడ లేదు. ఒక్క ఉచిత కరెంటుకే 50,000 కోట్లు. 10 ఏళ్ళకి కలిపితే సంవత్సరానికి 5,000 కోట్లు యావరేజ్ వేసుకుంటే 50,000 కోట్లు. అట్లాగే ప్రాజెక్టులు కడుతందుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతందుకు 90% పూర్తి చేసినాం మనం. 10% కాలువలు దవ్వే పని మాత్రం మిగిలినది.